మనకైతే ఇప్పుడు 'నాగబంధం' మూవీ ప్రమోషన్స్ చాలా బయట జరుగుతున్నాయని మీరు చూసే ఉంటారండి. మనకి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసి ఒక 3 డేస్ అవుతుంది. బట్ ఈ ట్రైలర్ నేను ఎందుకు చేయలేదంటే మనకి ఒక లాంగ్ డ్యూరేషన్ ట్రైలర్ దింపారు. సో, ఒక 3 ½ మినిట్స్ ట్రైలర్‌లో. సో, మనకి కాపీరైట్స్ పడే ఛాన్సెస్ లేకుండా సో, అందుకని మనం ఇది ట్రైలర్ రివ్యూ అనుకోండి. సో, నేను చూసి నా రియాక్షన్ వీడియో మీకు చెప్తున్నాను. రివ్యూ అనుకోండి. నాకైతే చాలా బా నచ్చింది. స్టార్టింగ్‌లో ఇప్పుడు మన క్యాస్ట్ చూసుకుంటే విరాట్ కర్నానా ఓకే. విరాట్ కర్నా అండ్ నవా నటేష్ గారు. సో, విరాట్ కర్నా గారిని నేను ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను. సో, ఇంత బడ్జెట్ పెడుతున్నారంటే సో, హీరో గారు మంచి టాలెంటెడ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ట్రైలర్‌లో చూస్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్రైలర్‌లో ఒక సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో, అదేంటి అనేది మనకి ఈ ట్రైలర్‌లో రిలీజ్ చేశారు. ఒక పుష్పం కోసం ఉంటది. సో, ఆ దేవుడి దగ్గర ఒక పుష్పం ఉంటది కదా! సో, అది బ్రహ్మదేవుడని అనుకుంటున్నాను ఆ పుష్పంలో ఉండేది. సో, సినిమా అంతా దానికోసమే నడుస్తుంది. సో, 'నాగబంధం' లాస్ట్‌కి ఓపెన్ అవుతదని అనుకుంటున్నా. ట్రైలర్ లాస్ట్‌లో ఇలా ఓపెన్ చేసినట్టు చూపించారు. ఓవరాల్‌గా అయితే చాలా బాగుంది. అండ్ అందులో క్యాస్ట్ చాలా పెద్ద పెద్ద క్యాస్ట్ అంటే ఆహ్, మన నటించిన వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో, ఓవరాల్‌గా నాకైతే ట్రైలర్ చాలా బా నచ్చింది. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ గాని అన్నీ చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ ఎక్కువ మెయిన్‌గా ట్రైలర్ అంతా ఎక్కువ స్నేక్సే ఉన్నాయి. సో, మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కాబట్టి సో, ఎక్కువ స్నేక్స్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ నేనింకా ఆ టెంపుల్‌లో ఏమైనా చూపిస్తారా? అంటే ఆ టెంపుల్‌లో డోర్స్‌ని ఎలా ఉంటాయో చూపిస్తారని నేనేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ టెంపుల్‌లో డోర్స్‌ని చూసే పర్మిషన్ ఎవరికీ లేదు. సో, మనకి చూపిస్తే కొంచెం ఆ యాంగ్జైటీ పోతదని నేను అనుకుంటున్నాను ట్రైలర్‌లో అయితే. సో, అదే మూవీలో. సో, మాక్సిమం చూపిస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు నా ఛానెల్‌లో చూసే ఉంటారు. మొన్న మన వైజాగ్ ఆర్‌కే బీచ్‌కి మన అనంత పద్మనాభ స్వామి అదే ఆ సెట్ ప్రమోషన్స్ కోసం వచ్చారు. సో, ఆ వీడియో నేను రికార్డ్ చేసి మన సోషల్ మీడియాలో కూడా పెట్టాను. సో, చాలామంది చూసారు కూడా. సో, అండ్ ఈ మూవీ జూలై 3 రిలీజ్ అవుతుంది. సో, ఈ మూవీ రివ్యూ ఖచ్చితంగా మన జూలై 3 మన ఛానెల్‌లో వస్తది. సో, నాకైతే మంచి హోప్‌తో ఉన్నాను. ఒక దేవుడి సినిమా చూడబోతున్నానని. నా లాస్ట్ మూవీ 'మహావతార్ నరసింహ' మూవీ. సో, యానిమేషన్‌ది. సో, దాని తర్వాత ఇదే మంచి మూవీ అవుతదని అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా నేనైతే వెళ్తాను. అండ్ మన ఛానెల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతది కొంచెం. అండ్ మనకి ఇప్పుడిప్పుడే స్టార్టప్ కాబట్టి మనం అన్నీ చేయలేము. సో, అన్నీ మాక్సిమం ట్రై చేయడానికే చేస్తున్నాను. సో, ఇది మాత్రం రివ్యూలో వస్తది మీకు. అండ్ మర్చిపోకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఉంటాను.